పోస్టర్‌లో ఒక అద్భుతమైన కన్ను ప్రతీకతో పాటు రాక్ క్లైంబింగ్ టూల్స్‌తో ఓ పర్వతంపై నిలబడి ఉన్న నాగ చైతన్య కనిపించారు. ఇది ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తించింది. NC24 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం డిసెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ కానుంది. భారీ బడ్జెట్‌తో అత్యున్నత ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కార్తిక్ దండు ఈ ప్రాజెక్టు కోసం అత్యుత్తమ టెక్నీషియన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అధిక స్థాయిలో CG వర్క్‌తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేందుకు సహాయపడుతుందనే చెప్పాలి. అలాగే టైటిల్ విషయంలోనూ చర్చ జరుగుతుంది. వృషకర్మ అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. తాజాగా విలన్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈసారి చైతు కోసం బాలీవుడ్ విలన్ని రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పర్శ్ శ్రీవాత్సవ ఇప్పుడు చైతుతో ఢీకొట్టబోతున్నాడు. బాలికా వధు సీరియల్తో బాలీవుడ్ దృష్టిని ఆకట్టుకున్నాడు శ్రీవాత్సవ. ఆ తర్వాత లాపతా లేడీస్తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తనకు దక్షిణాదిన ఇదే తొలి సినిమా. త్వరలోనే లుక్ టెస్ట్ కూడా జరగబోతుంది. విలన్ పాత్ర రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. దాదాపు 100 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఇన్సైడ్ వర్గాల టాక్. త్వరలో పూర్తి వివరాలు బయటకు వస్తాయి. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.